మాట వినండి. అయినా లక్షల్లో ఓట్లు వేస్తున్నప్పుడు నా ఒక్కడి ఓటు అయిపోతే ఏమవుద్దు నాన్న, కొంపలు మారిపోతాయి నేను వెయ్యిపోతే. ఎందుకు ఓటు వల్ల ఏమున్నది, మాకేమన్నా బతుకులు మారేది ఉంది అన్న, కూలి బతుకులే కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా అదే ఉంది కదా అన్న మా పరిస్థితి. ఏ ప్రభుత్వం వస్తే ఏ మంచి జరుగుద్దో వచ్చేది అంతా అదే. కానీ నువ్వు బీదోని, నేను బీదోని, నాలాంటి వాళ్ళని గెలిపిస్తే నీకు మంచిగా ఏ అర్ధరాత్రి పని మాట నేను వచ్చే బాధ్యత నాదన్నా. వచ్చి నేను చెప్పమంట బాబు, ఒకప్పుడు నేను నిజంగానే ఓటుకి నేను బిర్యానీ తిన్నాను, మందు నోట్లు అన్ని తీసుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నానని సిగ్గుతో చచ్చిపోతున్నాను బాబు. అందుకే నేను ఓటుకి నోటు కాదు, నా ఓటు స్వచ్ఛందంగా వేయటానికి 71 సంవత్సరాల సర్వీస్ అయినా కానీ కూడా ఓపిక లేకపోయినా కానీ వెయ్యాలనుకొని వచ్చాను బాబు. కొంచెం ఎక్కడ మిస్టేక్ జరిగినా బాగుండదు చెప్తున్నా.